చెప్పమ్మా, ఎలా ఉందమ్మా నాన్నకి ఇప్పుడు? ఏం కాదులేమ్మా, నువ్వు టెన్షన్ పడకు. డబ్బులు ఎలాగైనా ఇవాళ రెడీ చేస్తానమ్మా. నేను చూసుకుంటానమ్మా, నాన్నకేం కానివ్వనమ్మా. తమ్ముడు, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం లేదన్నా, చిన్న పని నుండి బయటకు వచ్చాను. ఇక్కడ పని చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. ఇంట్లో అందరు బాగానే ఉన్నారా? అంతా బాగానే ఉన్నారన్నా. నాన్నని ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అవునా? ఇంట్లో అడ్జస్ట్ కాక ఇటు అటు తిరుగుతున్నాను బాగా. నువ్వు తిరగడం ఏంటి తమ్ముడు? నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తుంటావు కదా. అన్న, టైం అందరికీ ఒకేలా ఉండదు కన్నా. నిన్న నాన్న ఇంట్లో ఉన్నాడు, ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు. నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తా అనుకోలేదు తమ్ముడు. ఎట్లుండేవాడు, ఎలా మారిపోయావు? ఏం చేస్తామన్నా, ఈ కాలానికి నేను నవ్వుతూ ఉండడం ఇష్టం లేదు కావచ్చు. సరేగానన్నా, కొంచెం మనీ ఉంటే అడ్జస్ట్ చేస్తావా? నేను గూగుల్ పే చేస్తాను ఇప్పుడే. ఓకే తమ్ముడు, నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. గూగుల్ పే చేసి. విధిరాతను జయించలేమన్నది ఎంత నిజమో, మనం చేసిన సాయం ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతుంది అన్నది అంతే నిజం. కాలంతో పోటీ పడడం మాని కాలంతో సాగిపోవడం ఉత్తమం అన్న నానుడికి విధి ఆడే వింత నాటకంలో పావులుగా ఉన్న మనిషి ఎప్పుడైతే స్వార్థాన్ని మరిచి పక్క ఉన్న వారి గురించి ఆలోచించి వారి శ్రేయస్సు కోసం పాటుపడతాడో అప్పుడే నవ సమాజ నిర్మాణం అవుతుంది. సహాయం అనేది ఒక తంతుగా కాకుండా ఒక ఉద్యమంలా చేస్తే నవనిర్మాణ భారతం సాధ్యమవుతుందని ఆశిస్తూ ఈ మా చిన్న ప్రయత్నం.